ఇవాళ హై సెలబ్రిటీ ఫ్యామిలీస్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే కంపల్సరీగా డ్రగ్ ఆఫర్ చేయటం అనేది ఒక స్టాటస్ సింపుల్గా తయారైంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా విఐపీస్ డెత్లు చూసాం, చాలా ఫంక్షన్స్లో ఇటువంటి జరిగినాయి, సడన్ కొలాప్స్ అవటము, ఆ డ్రగ్స్ వాడటము. ఇప్పుడు ఇవాళ ఇండియానంతా మొత్తము ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఏ వుడ్ అయినా సరే సినిమా ఇండస్ట్రీలో 100%లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ది టాప్ ర్యాంక్ టెక్నీషియన్స్ ఉంది ఆర్టిస్టులు వాడుతున్నారని చెప్పి ఆల్రెడీ లిస్ట్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంటాగ్రేషన్ అయింది. నార్కోటిక్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళని పిలుస్తారు, ఇంటాగ్రేట్ చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఇవాళ మొత్తం ఎంటైర్ ఇండియాలో అందరూ కూడా లిస్టులు బయటకు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాము. మనం ఎవరినైతే పిచ్చిగా అభిమానిస్తున్నామో ఆ స్టార్స్ వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ది డ్రగ్ అడిక్ట్స్. అది ఒక నేను చెప్పాను కదా, డోపమైన్ రిలీజ్ చేస్తుందని. ఆ డోపమైన్ రిలీజ్ చేయడానికి పాపం వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు అవి చాలామంది పాపం వీటికి బానిసలైపోయి, కొంతమంది ఇది దీనివల్ల గ్లామర్ పెరుగుద్దని, ఇటువంటి వీటిల్లో ఇది ఒక మొత్తం మన చుట్టూ పాకిపోయి ఉన్నటువంటి ఒక డ్రగ్ మాఫియా. ఇది అధికారులు ఉన్నారు, ఇందులో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. ఎవరు ఏమి చేయలేని పరిస్థితి, కొంతమంది ఇక సైలెంట్గా కోఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి. మన భారతదేశంలో కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో గంజాయి ఎకరాలకి ఎకరాలు, వందల ఎకరాలు పండిస్తుంటారు.